గురువుగారు నమస్కారం అండి. మహాదేవమ్మ. గురువుగారు, ఇప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉండాలంటే యాలకులతో ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? యాలకుల కంటే తల్లి, యాలకుల వల్ల లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది అనుకోవడం అది మన భ్రమ. ఒక మనిషి ఇంటికి లక్ష్మీదేవి రావాలనంటే ముఖ్యంగా కొన్ని ఆచరించాలి. ఏంటిది? సూర్యుడు ఉదయించక ముందుకే లేవాలి. ఎప్పుడు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో లేవాలి. బ్రాహ్మీ కాలంలో లేచి బాకిలి ఊడ్చి ముగ్గు వేసుకొని ఇంట్లోకి వచ్చి స్నానం చేసి దేవుడి దగ్గర మొదలు దీపారాధన గావించాలి. ఇప్పుడు నడుస్తున్న ప్రస్తుత సమాజంలో 8 అయ్యే వరకు లేచే ఆడవాళ్ళు లేరు, 10 అయ్యే వరకు లేచే మగవాళ్ళు లేరు, 12 అయినా కూడా కొంతమంది ఆడవాళ్ళు అలానే నిద్రిస్తూనే ఉన్నారు. అవునంటారా కాదంటారా? అలా ఉండే వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు. యాలకులే కాదు, మనం దేంతో చేసినా రాదు. ఖచ్చితంగా తెల్లవారుజామున 4ంటికి లేవాల్సిందే. అదొకటి. రెండవది, దీపారాధన చేసిన తర్వాత దేవాలయ దర్శనానికి ఖచ్చితంగా వెళ్ళాలి ప్రతిరోజు. ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలంలో సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర కూడా దీపారాధన చెయ్యాలి. సంధ్యా సమయంలో నిద్రించకూడదు. ఇంకో విషయం చెప్తున్నా. ఇప్పుడు మీరున్నారు, మీ తోడు మీ అక్కనో చెల్లనో ఉన్నది. నీ చెప్పులు మీ అక్క వేసుకున్నా, మీ అక్క చెప్పులు నువ్వు వేసుకున్నా మీ ఇంటికి లక్ష్మి రాదు. సో ఎందుకలా? ఒకరి వస్త్రాలు ఒకరు వేసుకున్నా వాళ్ళలో ఉండే దరిద్ర శక్తి నీకు వస్తుంది, నీ దగ్గర ఉండే దరిద్ర శక్తి వారికి వెళ్తుంది. అందుకే ఒకరి వస్త్రాలు, ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో అన్న తమ్ముళ్ళు ఉంటారు, అక్కా చెల్లెళ్ళు ఉంటారు. నాకు మా తమ్ముడి బట్టలు వస్తాయి, నాకు మా అన్నయ్య బట్టలు వస్తాయి అని అలా వేసుకుంటారు. దానివల్ల లేని దరిద్రం అనేది మన ఇంట్లోనే ప్రారంభం అవుతుంది. ఒకరి వస్త్రాలను ఎప్పుడో ఒకరు వేసుకోకూడదు. కొంతమంది ప్రేమ అనుకుంటారు కానీ దాంట్లో దరిద్ర దేవత ఉండదనే విషయం పాపం వీళ్ళకు కూడా తెలియదు. అందుకోసమే మీరు ఒక్కొక్కసారి చూడండి, మన వస్త్రాల్లో కూడా దరిద్రపు దేవత ఎక్కువైనప్పుడు మనకు తెలవకుండానే మన వస్త్రం చినిగిపోవడం మొదలైపోతుంది. అది కొత్త టీషర్ట్ అయినా కూడా, కొత్త షర్ట్ అయినా, కొత్త డ్రెస్ అయినా కూడా దరిద్రం ఎక్కువ ఉన్నప్పుడు అది చినిగిపోవడమైనా కాలిపోవడమైనా జరిగిపోతుంది. ఒంటి మీద ఉండంగానే అలాంటి దరిద్రము రాకుండా ఉండడానికి తరువాత సంధ్యా సమయంలో దీపారాధన చేసిన తర్వాత నిద్రపోకూడదు. కొంతమంది సాయంత్రం 6ంటికి 5:30 నుంచి నిద్రపోవడం మొదలు పెడతారు. అలా చేసిన వాడింటికి కూడా లక్ష్మీ రాదు. దీనికి వేదంలో ఒక చిన్న మంత్రం ఉంది, వినర తల్లి చెప్తా. సత్యవాయేతే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతి దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యజ్ఞ. ఈ 5 యజ్ఞాలు ఎవరైతే ఆచరిస్తారో, ఈ 5 యజ్ఞాలను ఆచరించిన ప్రతి ఒక్కరింటికి లక్ష్మి అనే కాదు, ఆడ రూపంలో ఉండే ప్రతి ఒక్క దేవత ఆదిపరాశక్తి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటుంది. మీరు లలితా సహస్రనామాల్లో కూడా చూసుకుంటే పంచయజ్ఞ ప్రియ అనేటువంటి శ్లోకం కూడా వస్తుంది. ఈ పంచయజ్ఞాలంటే ఏమనుకుంటున్నారు? దేవయజ్ఞం. దేవయజ్ఞం అంటే ఏంటి తల్లి? దేవయజ్ఞం అంటే మన ఇంట్లో నిత్య దీపారాధన చేయడం. దేవాలయ దర్శనాలను కాదు, ఇంట్లో నిత్యంగా మన దేవుడికి సమర్పించేది. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి దగ్గర దీపం వెలిగిస్తారు, అగరు వెలిగిస్తారు, పండు లాంటిది అక్కడ పెట్టేస్తారు, వచ్చేస్తారు. మనం మాత్రం ఇంట్లో పంచభక్ష పరవాన్నాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా మాంసాహారాల్లో నానా రకమైన విధతత్వాల్లో తయారు చేసుకొని అవి తింటారు. దేవుడికి మాత్రం పండు పెట్టేస్తున్నారు. వారి కోసం కొద్దిగా శాకాహారంగా రైసు వండి దాని మీద పాల చుక్క, నేతి చుక్క, పాల మీద మీగడ వేసేసి పంచదార వేసి నైవేద్యం పెడితే దేవుడికి ఎంత సంతోషపడతాడో అంత సంతోషపడతాడు. అది దేవయజ్ఞం. రెండవది పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే తెలుసారమ్మా? మన పెద్దలు ఎవరైనా మరణించిన వాళ్ళు ఉంటారు, ప్రతి సంవత్సరమైన ప్రతి నెలైనా పిండ ప్రధానంగానే వాళ్ళకి కావాల్సినటువంటి పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపించేవాడు. మూడవది భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే ఏదో దయ్యాలకో వీటికో వాటికో చేసేది కాదు తల్లి. భూతయజ్ఞము అనంటే నోరు లేని మూగ జీవాలకు భోజనం పెట్టడం. నోరు లేని మూగ జీవాలు ఏంటి తల్లి? కుక్క కావచ్చు, ఆవు కావచ్చు. ఇప్పుడు కుక్కని తీసుకుందాము, ఒక మనిషి పెంచుకుంటున్నాడు, అది వాడు పెంచుకునేటప్పుడు ఈ కుక్క నాకు ఏసీ రూమ్ కావాలని అడుగుతుందా? నాకు పంచభక్ష పరమాణాలు కావాలి అని అడుగుతుందా? ఒక కుక్క వచ్చి నాకు కారు కావాలి అని అడుగుతుందా?
నాకు లగ్జరీ లైఫ్ కావాలి అని అడుగుతుందా? నాకు ఒంటి మీదకి వస్త్రాలు కావాలని అడుగుతుందా? అడుగుతాయా ఇవన్నీ? ఏది అడగదు. ఎందుకోసము? దాని జీవితం ఏంటి అనేది దానికి తెలుసు. వాటికి కావాల్సింది ఉన్న పూటల్లో భోజనం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 పూటలు తింటాయి శునకలు, ఆవులతో సహా, పక్షులతో సహా. మనిషికి 3 పూటలో 2 పూటలో తింటాడు, వాటికి గంటకు కూడా ఆకలి అవుతూ ఉంటుంది. అలా భూతయజ్ఞం చేయాలి. 3. 4వది మనుష్యయజ్ఞము. మనుష్యయజ్ఞం అంటే మనుషులను తీసుకుపోయి హోమంలో పడేయడం కాదు తల్లి. మనకు వేదంలో అతిథి దేవో భవ అని అన్నారు, అవునా? ఈ అతిథి దేవో భవ మనుష్యజ్ఞము 2 ఒకటే దానికి సంబంధించింది. ఎదుటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తీసుకుపోయి వాడిని మనం కాపాడితే, అయ్యా దేవుడిలాగా వచ్చావు స్వామి అంటారు, అవునా? అలా 10 మందిని కాపాడుకోవడం కానీ, 10 మందికి భోజనం పెట్టడం కానీ, 10 మందికి వాడి అవసరాన్ని చూసుకోవడం 4వది మనుష్యజ్ఞం. 5వది బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞము అంటే దేవాలయాలలో కానివ్వండి, మన ఇళ్ళల్లో కానివ్వండి, చండీ హోమమని, రుద్రహోమాలని ఇలా మనం నడిపిస్తూ ఉంటాము కదా, ఆ హోమము ఆచరించడము. ఈ 5 యజ్ఞాలు ఎవడైతే వాడి ఇంట్లో ఆచరిస్తాడో అప్పుడు వాడి ఇంటికి లక్ష్మీదేవి అడగకపోయినా వచ్చి తిష్ట వేసి మరీ కూర్చుంటుంది. కాకపోతే ఏంటి అనంటే, యాలకులు ఎప్పుడు నివేదన పెట్టాలి అనంటే, శుక్రవారం రోజున మధ్యాహ్న కాలంలో 12:28 ఆ యాలకులు అమ్మవారికి నివేదన పెట్టి అర్చన చేపించి నివేదన పెట్టినా నడుస్తుంది. ఆ శుక్రవారం రోజు మాత్రమే చేయాలి యాలకులది. అంటే ఒక లక్ష్మి మన ఇంటికి రావాలంటే ఇన్ని క్రతువులు ఆచరించిన తర్వాతనే యాలకులతో పూజలు కానివ్వండి ఏదైనా ఆచరిస్తే అప్పుడు ఆ ఇంటికి పరిపూర్ణత, లక్ష్మీదేవి అనుగ్రహం అనేటువంటిది వస్తుంది.